టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి పెరుగు తీసుకోండి. డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఆయిల్ వేయండి. ఉడకపెట్టిన గుడ్లని ఘాట్లు పెట్టి వేసేయండి. కొద్దిగా పసుపు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ లోనే మసాలా వేసి కలిపి రెడీగా పెట్టుకున్న పెరుగు మొత్తం వేసేయండి. గ్రేవీలో మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఎగ్స్ ని వేసి కొద్దిసేపు ఉడికించండి. గ్రేవీలో దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనుంచండి. బిర్యానీ రైస్ ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో వాటర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసేయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తో పాటు పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ ని వేసి బాగా మరగనివ్వండి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత రైస్ ని శుభ్రంగా కడిగి వేసేయండి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే వాటర్ లో హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి తీసుకోండి. బిర్యానీ రైస్ కట్ గా 80% ఉడికితే సరిపోతుంది. వెంటనే స్టైనర్ లోకి తీసుకోండి. 10 minutes దోశ పెనాన్ని బాగా వేడి చేసి దానిపైన కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఇలా ఎగ్స్ గ్రేవీని ఇంకా రైస్ ని ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ కింద వేయండి. సాఫ్రాన్ ఫుడ్ కలర్ వేసిన పాలని వేసి మంచి ఫ్లేవర్ కోసం కేవరా వాటర్ ని వేయండి. పుదీనా ఇంకా వేయించిన జీడిపప్పులు వేసి మూత పెట్టేయండి. ఆవిరి బయటకు వెళ్లకుండా మూత పైన ఏదైనా వేడి పెట్టి లో ఫ్లేమ్ లో 10 minutes అలా వదిలేసేయండి. కరెక్ట్ గా 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, 15 minutes తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి.